యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? దేవుని యొక్క సన్నిధిని మీరు అందరూ కూడా అనుభవిస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మీ కొరకు ప్రతిరోజు కూడా యేసయ్య సన్నిధి పరిచర్యల తరపున ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆయా దేశాల్లో ఉండే అనేక మంది ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, వర్ధిల్లింపజేస్తున్నాడు. ఇంకా ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఈ సంవత్సరంలో మీరు చూడబోతున్నారు. దేవుని పట్ల నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి. దేవుడు అనుకున్న కార్యాన్ని మీ పట్ల సఫలం చేయబోతూ ఉన్నాడు. ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తారు మీ అందరికీ యేసు నామములో శుభాలు పలుకుతున్నాను. దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత మీ కుటుంబాలను కమ్ముకును గాక. వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అతడు నీటి కాలువల యోర్న నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునుదంతయు సఫలమగును. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన మాట ఈరోజు మీ కొరకు విడుదల చేస్తున్నాడు. అతడు నీటి కాలువల యోర్న నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునుదంతయు సఫలమగును. దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉండి మాటలు వింటున్నారు? ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు, ఎలాంటి స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు అద్భుతమైన మాట రిలీజ్ చేస్తున్నాడు. అతడు నీటి కాలువల యోర్న, అనగా నీవు నీటి కాలువల యోర్న నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నేను చేయబోతున్నాడట. ఎప్పుడైతే దేవుని ఆస్వాదించాలని కోరుతున్నాడో, ఎప్పుడైతే దేవుని పొందాలని కోరుతున్నావో, ఆ ఆశీర్వాదం, ఆ దీవెన, ఆ కృప నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆకు వాడకుండా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నేను చేయబోతూ ఉన్నాడు. యవన బిడ్డ, ప్రియ సహోదరి, సహోదరుడా, నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, ఎక్కడ ఉండి మాటలు వింటున్నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఆకు వాడకుండా తన కాలమందు, అనగా దేవుని చిత్తములో, దేవుని సమయములో, దేవుని కాలములో నిర్ణయించినట్లుగా నీ పట్ల దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబం పట్ల దేవుడు కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఆకు వాడవట. ఎందుకంటే నేను ఎక్కడ నాటి ఉన్నాడంటే నీటి కాలువల యోర్న ఆయన నిన్ను నాటి ఉన్నాడు. ఆకు వాడక తన కాలమందు, అనగా దేవుడిచ్చిన మాట ప్రకారంగా, దేవుడిచ్చిన ప్రవచనం ప్రకారంగా ఆయన తన కాలమందు నిన్ను ఫలింప చేయబోతున్నాడు. అంతేకాదు, అతడు చేయనిదంతయు సఫలమగును. నీ వ్యాపారం కానీ, నీ ఉద్యోగం కానీ, నీ చదువులో కానీ నువ్వు చేసినదంతా కూడా సఫలం చేయబోతున్నాడు. ఎంతవరకు వ్యాపారాల అభివృద్ధి లేదా? నిరాశలో ఉన్నావా? కన్నీటిలో ఉన్నావా? ఎటు తొయ్యని పరిస్థితిలో ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, అతడు చేయనిదంతయు సఫలము అవును. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు నీకు తోడుగా ఉన్నాడు గనక. యోసేపును ఎలాగైతే ఫలించే కొమ్మగా చేశాడో, ఇంతవరకు మోడు బారిపోయిన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని, ఎండిపోయిన నీ జీవితాన్ని యోసేపు వలె ఫలించే కొమ్మగా దేవుడు చేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం వింటూ ఉన్నారో మిమ్మల్ని ఫలింప చేయబోతున్నాడు. ఎలాంటి సమయంలోనైనా సరే నువ్వు ఎండిపోకుండా నీటి కాలువల యోర్న నిన్ను నాటాడైనా తగిన కాలంలో నువ్వు ఫలమివ్వబోతూ ఉన్నావు. అంతేకాదు, నీవు చేయనిదంతయు కూడా సఫలము కాబోతుందని దైవ సేవకుడిగా ప్రకటిస్తూ ఉన్నాను. ఎక్కడెక్కడ ఉండి మాటలు వింటున్నా కానీ ప్రభు నిన్ను ఫలింప చేయబోతున్నాడు, నిన్ను సఫలపరచబోతున్నాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చుటట్లుగా దేవుని చేయబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయములు మాటలు విన్నారు? అతడు చేయనిదంతయు సఫలమవుతుందన్న ప్రభువా. నీటి కాలువల యోర్న నాటబడిన వాడే ఆకు వాడకుండా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె చేస్తానన్నావు. ఈ వాగ్దానం విన్న వారందరూ కూడా అలాగ ఫలించుదురుగాక, యోసేపు వలె ఫలించుదురుగాక, ఆకు వాడక ఫలించుదురుగాక, వారు చేయనిదంతయు సఫలమగునుగాక, నీ కృప విస్తరించునుగాక. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో స్వస్థపరచండి ప్రభువా. నీ అద్భుతమైన కార్యాన్ని, నీ ఆశ్చర్యమైన కార్యాన్ని, మహిమ కలిగిన కార్యాన్ని ప్రభువా ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డ జీవితంలో మీరు జరిగించమడుగుచున్నాను. నీ సేవకుడికి ఉదయకాల సమయంలో దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె చేయబోతున్నాడు. అంతేకాదు, అతడు చేయనిదంతయు, అనగా మీరు చేయనిదంతయు సఫలం అవబోతుంది. యోసేపు వలె ఫలించే కొమ్మలుగా మీరు మార్చబడుతున్నారు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.